హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై క్లాస్ రూమ్. ఇటీవలి కాలంలో నా దృష్టికి వచ్చిన ఒక టిపికల్ ప్రాబ్లమ్ని, అదేవిధంగా దాని సొల్యూషన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించి వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, ఇతరులకి షేర్ చేయడంతో పాటు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే చేసుకోండి. ముందుగా ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే సమస్యను చూద్దాం. ABCD is a parallelogram. In the diagram, the areas of yellow regions are 8, 10, 72 and 79. Find the area of the rectangle. The diagram is not to scale. అంటూ ఇక్కడ ఒక ABCD అనే ఒక పారలోగ్రామ్ ఇవ్వబడింది. ఇక్కడ ఈ పారలోగ్రామ్లోని కొన్ని రీజియన్స్ ఎల్లో కలర్లో రిప్రజెంట్ చేస్తున్న ఈ రీజియన్స్ ఏరియాస్ ఇవ్వబడ్డాయి. ఈ పసుపు రంగులో ఉన్న ప్రాంతాల ప్రదేశాల వైశాల్యాలు 8, 10, 72, 79గా ఇస్తూ ఈ ఎరుపు రంగులో ఉన్న ఈ ట్రయాంగిల్ ఏరియా, ఈ త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోమని అడగడం జరిగింది. సో అయితే ఈ ప్రాబ్లంని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ముందుగా మనం ఇందులోని సమాంతర చతుర్భుజం పారలోగ్రామ్ గురించి ఆలోచించినట్లయితే మనకు సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని ఏ విధంగా కనుక్కుంటామో ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. మనకు తెలుసు ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ అని. సమాంతర చతుర్భుజ వైశాల్యం భూమి ఇంటూ ఎత్తు కాబట్టి ఇక్కడ మనం ఈ సిడిని భూమిగా తీసుకుంటే దాని అనురూప ఉన్నతి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ బేస్ B1 గాను దాని కరస్పాండింగ్ హైట్ని H1 గాను తీసుకుంటే ఇప్పుడు దీని ఏరియా ఏమవుతుంది, మనకు బేస్ ఇంటూ హైట్ B1 ఇంటూ H1 అవుతుంది. ఒకవేళ మనం కనుక ఏడీని కనుక బేస్గా తీసుకుంటే, సో ఏడి బేస్ని లెంత్ని మనం B2 గాను దాని కరస్పాండింగ్ హైట్ని H2 గాను తీసుకుంటే ఈ సందర్భంలో మనకు ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ఏమవుతుంది, బేస్ ఇంటూ హైట్ B2 ఇంటూ H2. సో ఏ విధంగా కనుక్కున్నప్పటికీ కూడా మనకు ఈ పారలోగ్రామ్ ఏరియాలో సమాంతర చతుర్భుజ వైశాల్యంలో తేడా ఉండదు కాబట్టి ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు B1 ఇంటూ H1 అని కానీ లేదా B2 ఇంటూ H2 అని కానీ రాయవచ్చు. ఓకే, ఇంకొక ముఖ్యమైన విషయం గురించి ఆలోచిద్దాం. ఏంటంటే అది, if a parallelogram and a triangle are on the same base and between the same parallels, then area of the triangle is half the area of the parallelogram. ఒకే భూమి ఒకే సమాంతర రేఖల మధ్య ఒక సమాంతర చతుర్భుజము మరియు ఒక త్రిభుజము ఉంటే త్రిభుజ వైశాల్యము సమాంతర చతుర్భుజ వైశాల్యంలో సగం ఉంటుంది. సో ఈ విధంగా నేను ఇక్కడ ఈ ఎల్లో కలర్లో తీసుకున్నటువంటి ట్రయాంగిల్ ఎట్లా ఉంది, ABCD అనే సమాంతర రేఖల మధ్యలోనే ఉంది మరియు ఈ ABCD ఈ త్రిభుజం రెండు ఒకే సమాంతర రేఖల మధ్య మరియు ఒకే బేస్ పైన ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ పసుపు రంగు త్రిభుజ వైశాల్యం ABCD సమాంతర చతుర్భుజ వైశాల్యంలో సగం ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఈ పటం తీసుకున్నా కూడా ఇక్కడ ఏడీని బేస్ తీసుకుని నేను ట్రయాంగిల్ తీసుకున్నా కూడా ఈ ట్రయాంగిల్ ఏరియా కూడా ఈ పసుపు రంగు ఈ రెండో పటంలో సూచించే ఎల్లో ట్రయాంగిల్ ఏరియా కూడా ఈ ABCD పారలోగ్రామ్ ఏరియాలో హాఫ్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ రెండు సందర్భాల్లో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్గా చెప్పవచ్చు. ఇంకొక విషయం చూద్దాం. ఏది ఇక్కడ ఈ రెండు వైట్ ట్రయాంగిల్స్ ఏరియాలు AB గాను ఇంకా ఈ ఎల్లో ట్రయాంగిల్స్ ఏరియాలు C గాను తీసుకుంటే ఈ రెండు సమానం అనుకున్నాం కదా, రెండు కూడా ఈ ఎల్లో ట్రయాంగిల్స్ ఏరియాలు రెండు కూడా మనకు పారలోగ్రామ్ ఏరియాలో హాఫ్ ఉంటాయని తెలిసింది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఎల్లో ట్రయాంగిల్ ఏరియా హాఫ్ ఆఫ్ ది పారలోగ్రామ్ ఏరియా కాబట్టి మిగిలిన హాఫ్ ఆఫ్ ది పారలోగ్రామ్ ఏరియా ఏమవుతుంది, ఈ రెండు ఈ వైట్ ట్రయాంగిల్స్ ఏరియాస్కి ఈక్వల్ అవుతుంది, అంటే A+Bకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా మనం
ఏం ఆలోచించవచ్చు, ఈ 2 వైట్ ట్రయాంగిల్స్ ఏరియా సమ్ ఏమవుతుంది, A+B అనేది Cకి సమానం అవుతుంది. ఎందుకంటే సగం వైశాల్యం ఈ త్రిభుజం ఆక్రమించింది, మిగిలిన సగం వైశాల్యం ఈ 2 తెల్ల త్రిభుజాలు ఆక్రమించాయి. కాబట్టి ఈ 2 తెల్ల త్రిభుజాల వైశాల్యాల మొత్తం ఈ త్రిభుజ వైశాల్యానికి సమానము మరియు మొత్తం సమాంతర చతుర్భుజ వైశాల్యంలో సగం. కాబట్టి A+B మరియు C రెండు కూడా సమానం అవుతాయి. ఇకపోతే ఈ పటంలో మనకున్న త్రిభుజాల గురించి ఆలోచిద్దాం. సో ఇక్కడ ఈ బిందువుని మనం E గాను, ఈ బిందువుని F గాను, ఈ బిందువుని G గాను తీసుకుందాం. ఇప్పుడు ADE EGB త్రిభుజాల గురించి ఆలోచిద్దాం. ADE EGB ఈ 2 త్రిభుజాలకు కూడా ఉన్నతి సమానంగా ఉంది, హైట్ కదా. ఎందుకంటే రెండు కూడా ఇక్కడ CD బేస్ పై వరకే వచ్చాయి కాబట్టి ఈ 2 త్రిభుజాల ఉన్నతులు కూడా సమానం. అది దేనికి సమానం, ఈ పారలోగ్రామ్ హైట్కే సమానం అవుతాయి. అదేవిధంగా ఈ 2 త్రిభుజాల బేస్ల మొత్తం AE ప్లస్ EB ఏమవుతుంది, ఈ పారలోగ్రామ్ బేస్ CD అంటే ABకి సమానం అవుతుంది. కాబట్టి AE ప్లస్ EB ఈజ్ ఈక్వల్ టు B1గా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ 2 త్రిభుజాల వైశాల్యాల గురించి ఆలోచించినట్లయితే త్రిభుజము AED వైశాల్యము ప్లస్ త్రిభుజము EGB వైశాల్యం, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AED ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ EGB. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AED అంటే ఏంటి, మనకు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. కాబట్టి ఇక్కడ AED త్రిభుజ బేస్ AE, హైట్ ఏమో H1. కాబట్టి హాఫ్ ఇంటూ AE ఇంటూ H1. అట్లాగే EGB వైశాల్యం హాఫ్ ఇంటూ EB ఇంటూ దాని హైట్ కూడా H1. ఇప్పుడు హాఫ్ H1 కామన్ తీసుకుంటే హాఫ్ ఇంటూ AE ప్లస్ EB ఇంటూ H1 అవుతుంది. ఏమవుతుంది, హాఫ్ ఇంటూ AE ప్లస్ EB ఇంటూ H1. మరియు ఇక్కడ మనం AE ప్లస్ EB ఈజ్ ఈక్వల్ టు B1 అంటే బేస్ ఆఫ్ ది పారలోగ్రామ్గా తీసుకోవచ్చు. కాబట్టి హాఫ్ ఇంటూ B1 ఇంటూ H1 అంటే మొత్తం మీద ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ అవుతుందని చెప్పవచ్చు కదా. ఇప్పుడు మనకి ఇచ్చిన సమస్య గురించి ఆలోచించినట్లయితే ఇక్కడ AED మరియు EGB 2 త్రిభుజాల వైశాల్యాల మొత్తం దేనికి సమానం అవుతుంది, AFD త్రిభుజ వైశాల్యానికి సమానం అవుతుంది. ఎందుకు, ఇంతకుముందు మనం గమనించినట్లు AED త్రిభుజ వైశాల్యము EGB త్రిభుజ వైశాల్యాల మొత్తము సమాంతర చతుర్భుజ వైశాల్యంలో సగం. అదేవిధంగా మళ్ళా AFD త్రిభుజ వైశాల్యం కూడా సమాంతర చతుర్భుజ వైశాల్యంలో సగం. కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AED ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ EGB అనేది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AFDకి సమానం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ రెడ్ రీజియన్ని X అని, ఈ వైట్ రీజియన్ని Y అని, ఈ వైట్ రీజియన్ని Z అని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AFD ఏమవుతుంది, AFDలో ఏ రీజియన్స్ ఉన్నాయి, Y ఏరియా ఉన్న ఒక రీజియన్ ఉంది, 79 ఏరియా ఉన్న ఒక రీజియన్ ఉంది, Z ఏరియా ఉన్న ఒక రీజియన్ ఉంది, 10 ఏరియా ఉన్న ఒక రీజియన్ ఉంది. సో మొత్తం AFD వైశాల్యం ఏమవుతుంది, Y ప్లస్ 79 ప్లస్ Z ప్లస్ 10. అదేవిధంగా AED వైశాల్యం ఏమవుతుంది, X ప్లస్ Y. EGB వైశాల్యం ఏమవుతుంది, 72 ప్లస్ Z ప్లస్ 8. కాబట్టి ఈ విలువల్ని మనం ఇందులో ప్రతిక్షేపించినట్లయితే AFD వైశాల్యం ఏమో Y ప్లస్ 79 ప్లస్ Z ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు AED వైశాల్యం ఏమో X ప్లస్ Y, EGB వైశాల్యం ఏమో 72 ప్లస్ Z ప్లస్ 8. ఇప్పుడు మనం బోత్ సైడ్స్ Y Zలని క్యాన్సిల్ చేసేసుకుంటే 89 ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ 80 వచ్చింది. అంటే దీని నుంచి మనకు X ఈజ్ ఈక్వల్ టు 9 అని చెప్పవచ్చు. ఇక్కడ X ఏంటిది, మనం ఈ రెడ్ ట్రయాంగిల్ రీజియన్. సో ఈ విధంగా ఏరియా ఆఫ్ ద రెడ్ ట్రయాంగిల్ ఇన్ గివెన్ ఫిగర్ ఈస్ 9. ఓకే స్టూడెంట్స్, సో ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఇది చాలా డిఫరెంట్గా అనిపించి నేను మీతో షేర్ చేసుకున్నాను.
వీడియో చూసినందుకు ధన్యవాదాలు.